భారత చరిత్రలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను మీరు ఊహించగలరా? కాలపు పొరల్లో మరుగున పడిమనకు తెలియని ఎన్నో నిజాలు ఈనాటికి గుసగుసలాడుతున్నాయి. వేదాలలో స్తుతించబడిన సరస్వతీ నది కేవలం పురాణగాథ కాదు. ఉపగ్రహ చిత్రాలు, పురావస్తు ఆధారాలు దాని అదృశ్యమైన మార్గాన్ని ఒకప్పుడు గొప్ప నాగరికతకు అది జీవనాడిగా ఉండేదని నిరూపించాయి. ఇది ఒక నది, భూగర్భంలో అదృశ్యమైన అద్భుతమైన చారిత్రక రహస్యం. మహాభారత యుద్ధంలో వర్ణించిన రథాలు కేవలం గుర్రపు బండ్లు కావు. కొన్ని గ్రంథాలు అగ్నిరథాలు, ధూమరథాలు వంటి వాటిని ప్రస్తావించాయి. ఇది ఆ కాలంలో సైనిక ఇంజనీరింగ్లో ఊహించని నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఆధునిక ట్యాంకులకు ఆనాటి రూపకల్పనల వేద ఇంద్రుడు కేవలం దేవుడు కాదు. ఇంద్ర అనే పదం నిజానికి వందల మంది రాజులకు, నాయకులకు వర్తించే ఒక ఉన్నతమైన బిరుదుగా ఉండిందని, ఇది ఒక వ్యక్తికి కాదు, ఒక పదవికి సంబంధించినదని చాలా మందికి తెలియదు. ఇది ఒకప్పటి రాజకీయ వ్యవస్థల రహస్యం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నిర్మించినట్లు చెప్పబడే ద్వారకా నగరం కేవలం పురాణం కాదు. అరేబియా సముద్రంలో లభించిన పురావస్తు శిథిలాలు, కళాఖండాలు ఒకప్పుడు అక్కడ గొప్ప నగరం వర్ధిల్లిందని రుజువు చేస్తున్నాయి. ఇది సముద్రపు అడుగున నిక్షిప్తమైన ఒక చారిత్రక నిధి. అహల్య శాపం కేవలం దైవిక జోక్యం కాదు. ఆ కథ పురాతన భారతీయ సమాజంలో స్త్రీల హక్కులు, న్యాయం, సామాజిక నిందల గురించి ఒక లోతైన సామాజిక న్యాయపరమైన రూపకమై ఉండవచ్చు. ఇది ఒకప్పటి నైతిక సంక్లిష్టతకు రహస్యం. శ్రీరాముడికి, దశరథుడికి ఒక కుమార్తె ఉందని, ఆమె పేరు శాంత అని చాలా మందికి తెలియదు. ఈమె రోమపాదుడికి దత్తత ఇవ్వబడింది. ఈ కథ ప్రాచీన రాజకుటుంబాలలో దత్తత ఆచారాలు, రాజకీయ సంబంధాల గురించి ఆసక్తికరమైన రహస్యాలను వెల్లడిస్తుంది. అశ్వనీ కుమారులు కేవలం దేవ వైద్యులు కాదు, వారు పురాతన ఆయుర్వేదం, శస్త్ర చికిత్స, రసాయన శాస్త్రంలో విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉండేవారు. గ్రంథాలలో వివరించబడిన వారి చికిత్సలు ఆధునిక వైద్యానికి సవాలు విసురుతాయి. ఇది ప్రాచీన విజ్ఞానానికి రహస్యం. వేదకాలంలో ఆవుల ప్రాముఖ్యత కేవలం మతపరమైనది కాదు. పశువులు ఆనాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేవి. వాటి సంఖ్య ఒక సామ్రాజ్యపు సంపదకు కొలమానంగా ఉండేది. ఇది నాణేలకు బదులుగా పశువులను మార్పిడి చేసుకునే విధానంలా ఉండేది. ఇది ప్రాచీన ఆర్థిక రహస్యం. విశ్వకర్మను కేవలం దేవశిల్పిగా మాత్రమే చూస్తారు, కాని ఆయనకు ఆపాదించబడిన నిర్మాణ శైలులు, నగర ప్రణాళికలు పురాతన భారతదేశంలో ఉన్నతమైన వాస్తుశిల్పం, ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమిది. అప్పటి ఇంజనీర్ల రహస్యం. ఋగ్వేదంలో ప్రస్తావించిన దశరాజ్ఞ యుద్ధం కేవలం పురాణ యుద్ధం కాదు, అది ఆర్య తెగల మధ్య జరిగిన ఒక చారిత్రక మహాయుద్ధం. ఇది ప్రాచీన భారతదేశంలో తెగల ఆధిపత్యం, భూభాగాల కోసం జరిగిన పోరాటాలకు రహస్య సూచన. ఈ అద్భుతమైన నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయా? మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం ఎదురుచూడండి.